నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15th డిసెంబర్ 2025 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం. నిన్న సాయంత్రం ఆస్ట్రేలియాలో ఒక ఉగ్రదాడి జరిగింది. చాలామంది పాపం అమాయక ప్రజలు వాళ్ళకు సంబంధించిన ఒక ఫెస్టివల్, అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించిన దేశానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ నిర్వర్తించుకుంటారు. దాని మీద ఒక 3-4 తీవ్రవాదులు అక్కడ ప్రజలను విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఒక ఉగ్రవాదిని వెనకాల నుండి వెళ్ళి ఒక క్యాండిడేట్ గట్టిగా దొరకబట్టి అతని దగ్గర ఉన్న తుపాకీ గుంజుకుని అతని మీద గురిపెట్టిండు, కానీ కాల్చలే. ఇందులో పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ప్రజల మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు, కాపాడిన వ్యక్తి కూడా అదే వర్గానికి సంబంధించిన. తుపాకీ గుంజుకొని ఎక్కుపెట్టిన వ్యక్తి పేరు మహమ్మద్ అల్ మహమ్మద్. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ముస్లింలల్లో కూడా చాలామంది నిజమైన ఖురాన్ను చదివే వ్యక్తులు, ఖురాన్ను పాటించే వ్యక్తులు చాలామంది మన దేశంలో కూడా ఉన్నారు, మన దేశ సైన్యంలో కూడా ఉన్నారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దేడి దిమాగాలు ఏవట్టి మొత్తం సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. మొన్న ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ జరగగానే ఢిల్లీలో కార్లు అమ్మే వ్యక్తులు ఆధార్ కార్డు చూసి ముస్లిమ్స్లకు కారు అమ్ముతలేరు, కారు అమ్ముడే బంద్ చేసారు. ఎందుకంటే భయపడుతున్నారు, కారు అమ్మిన తర్వాత రేపు వాడు తీసుకుపోయి ఏదో టెర్రరిస్టుకు బండి ఇస్తే ఆ టెర్రరిస్టు దాన్ని దేనికన్నా వాడితే, మొన్న జరిగిన ఇన్సిడెంట్స్లో బండి అమ్మిన వ్యక్తి, బండి కొన్న వ్యక్తి, బండి మీడియేటరు, ఇంతమంది 4 పట్టుకపోయి. నిజంగా చెప్తున్నా, ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన జరిగిన దానికి అక్కడున్న ధైర్యం చేసి చాలామంది ప్రాణాలు కాపాడిన ఒక సామాన్య పౌరునికి సైల్యూట్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అతనికి సైల్యూట్ చెప్పాడు. అసొంటోళ్ళు కొన్ని లక్షలలో ఉన్నారు. అందరం సమానం, మతాలు కులాలు అన్ని తర్వాత సంగతి, మానవత్వమే ఇంపార్టెంట్, మన అందరం ఒకటే అని బతికేటోళ్ళు మన భూమండలం మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రజలను మతాల వారిగా విడగొట్టి, కులాల వారిగా విడగొట్టి, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని విభజించి పాలించేటోళ్ళు కొంతమంది ఏబట్టి ఇట్లా తీవ్రవాదం వైపు పోయి ఎక్కడ కాకుండా కనీసం లాస్ట్ క్లైమాక్స్ అన్నా మంచిగా జరిగే పరిస్థితి లేకుండా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. దానివల్ల సాధించేది ఏం లేదు. ఇప్పుడు గాజా సిటీలో కొంతమంది తీవ్రవాదులు చేసిన తప్పిదానికి గాజా మొత్తం నాశనం అయిపోయింది. మీరు బిఫోర్ గాజా ఆఫ్టర్ గాజా చూడండి, మీకు కనబడుతుంది. కొంతమంది ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన ఏదో దేశానికి సంబంధించిన పండగ చేసుకుంటారు. ఆ పండగ మీద మీరు పోయి దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తారు. ఆ దేశం ఊపుకుంటారు. ఇప్పుడు ఆ దేశం ఏం చేసింది? చిన్న పెద్ద తేడా ఏం లేకుండా దొరికినట్టు. నిన్న రీసెంట్లీ కూడా ఆయుధాలు సప్లై చేసేటోని మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తే కార్లో కూర్చున్న వాళ్ళు 4 సజీవ బూడిదైపోయారు, సజీవ దహనం అయిపోయారు. నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఆస్ట్రేలియాలో మహమ్మద్ అల్ మహమ్మద్ అనే వ్యక్తి ఉన్నాడో, నీ పాదాభివందనం. నీకు బాగా డేర్ చేసి అక్కడ ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడిరు. కానీ ఆయన తుపాకీ గుంజుకున్నా కూడా అవతలని చంపలే. ఆయన నిజమైన ముస్లిం. చంపుడు అనేది తప్పు. ఎవరైనా తీవ్రవాది కానీ ఎవడైనా చంపాలంటే భగవంతునికి భయపడాలి. మనం మనుషులను చంపుకొని మనం ఏం సాధిస్తాం? ఆడి పైనకైనా ఎవడు పైనకైనా ఎవడన్నా చెప్పిండా చంపేస్తే నీకు పైన నీకు జన్నత్ ఉంటుంది అది ఇదని? ఒక్కడన్నా చెప్పిండా నేను జన్నత్కి వచ్చిన 10 మందిని చంపిన? అసొంటి భ్రమలకు వెళ్ళి బయటపడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తీవ్రవాదం సైడ్ పోయినోడు ఎవ్వడు పేరుకి వచ్చిన లేదు. గత 100 సంవత్సరాల నుంచి తీవ్రవాదం పేరుతోటి చెప్పుకొని బతికిన వాళ్ళే తప్ప తీవ్రవాదాలకు అయినోడు బతికినోడైతే వాళ్ళు కుక్క సావైతుంది లాస్ట్. ముంబై మీద దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ఎంత ఘోరంగా చచ్చిపోయారు. కసబ్ కాని పరిస్థితి ఏంది? కూర్చునేట్లు ఆశ కూర తీసి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ పాకిస్తాన్లో మొత్తుకున్నాడు, మా కొడుకే. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది దేశద్రోహులు, వాడు ఇండియాడే, వాడు పలానా సంస్థకు సంబంధించినోడు, ఆయన చేతికి ఇవన్నీ కట్టుకున్నాడు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు.
ఇప్పటికైనా మతాలు బీతాలు అన్నీ పక్కకెట్టి మానవత్వంతో బతికే ప్రయత్నం చేయి. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మన పేరు ఖరాబ్ అవ్వడే తప్ప మంచిగా అయ్యే పరిస్థితి ఉండదు. ఇజ్రాయెల్ ప్రధాని లాంటి వ్యక్తి మహమ్మద్ అనేటైన వ్యక్తిని మెచ్చుకున్నాడంటే అది ఇక మీరు ఆలోచించారు. అంటే అసొంటోళ్ళు కూడా ఉంటారు, అందరు అట్లాంటి వ్యక్తులే కాదు, మంచోళ్ళు కూడా ఉంటారు అని ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన వల్ల చాలామందికి తెలిసి వచ్చింది. మన ప్రయత్నంగా మనం ఎంత వీలైతే అంత మంచి చేసే ప్రయత్నం చేయాలి. మళ్ళీ పుట్టమో తెలియదు. మనిషికి ఉన్నన్ని అవకాశాలు వేరే ఏ ప్రాణికి లేవు. నువ్వు చెప్పచ్చు, వినొచ్చు, చెయ్యొచ్చు, చేసేటోన్ని ఆపచ్చు, దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, ఒకటి జంపంగా పోయి నిలబడి అడ్డం నిలబడి కాపాడచ్చు, ఒకటి బర్బాద్ అవుతుందంటే ఆయన పైకి లేపచ్చు. నువ్వేమైనా చేయొచ్చు. మంచి చేయాలనుకుంటే. నువ్వు చెడు చేయాలనుకుంటే నేను చెప్పే అవసరం లేదు. మనం ఏదంటే అది చెడు చేయొచ్చు. ఎందుకు ఆ విషయం తెలిస్తే కొంచెం నేను మెచ్చుకోవాలనిపించి వీడియో చేస్తున్నా. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.